మకర సంక్రాంతి రోజున చేయవలసిన ఆరాధన విశేషాలు, దానాల గురించి తెలుసుకుందాం. మోహన్వాణి శ్రోతలకు నమస్కారం. మకర సంక్రాంతి నాడు ఆవు నేతితో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఆయుకారకం కొంచెం పేరుకున్న నెయ్యి తీసి గడ్డలా ఉన్న దానిని శివలింగం మీద పెట్టి కరిగిన నేతితో అభిషేకం చేస్తారు. తులసి దళాలతోటి సుగంధభరితమైన పుష్పాలతోటి విష్ణువు ఆరాధన చేస్తారు. మకర సంక్రమణం రోజున సూర్య భగవానుడి పట్ల భక్తి ప్రవృత్తులతో ఆయన ఉదయించకముందే నిద్రలేచి ఆయనకి స్వాగతం పలికి ఆయన పట్ల కృతజ్ఞతాభావం ప్రకటిస్తారు. మకర సంక్రమణం రోజున పెరుగు దానం చేస్తారు. ఒక చోటైతే అసలు ఆ పెరుగు దానం చేస్తే తప్ప నంద యశోదలకి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టలేదు అంటారు. బూడిద గుమ్మడి దానం చేస్తారు. బూడిద గుమ్మడికాయ దానం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఇక అవతలి వారి అవసరమును బట్టి తన శక్తిని బట్టి లోహములు దానం చేస్తారు. ఇవే కాకుండా వస్త్రములు, ద్రవ్యము, ధాన్యము, ఉదకభాండము వంటివి అన్నీ కూడా దానం చేస్తారు. చాలా అద్భుతమైన విషయం. రాబోయే సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకోవాలని తప్పకుండా మనం అందరం కూడా శివలింగానికి అభిషేకం మరియు విష్ణు యొక్క ఆరాధన చేతనైనంత దానాలు చేసి ఆ పండుగని బాగా చేసుకోవాలని కోరుకుంటూ ముందుగానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.